మీరు దేవునికి ప్రియంగా బ్రతకండి. ఆయన దేవుని నామ ఘనత నిమిత్తం, ఆయన నామ మహిమ నిమిత్తం మీరు బ్రతకండి అంతే. ప్రభు నాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా, బహుమానం ఇస్తావా, దీని గురించిన పోరాటాలు మనకు అవసరం లేదండి. ఆయన ఇచ్చిందని మనం తీసుకున్నాం అంతే. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కూడా పెద్ద కుమారుడు అంటాడు, నావన్నీ నీవే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎల్లప్పుడూ నీవు నాతో ఉన్నావు, నావన్నీ నీవే కదా. ఆయన వచ్చాడు, సరే ఆడొచ్చాడు, వాడికి ఏదో అంత ఆహారం పెట్టాము, ఒక జత బట్టలు ఇచ్చాము, పాత ఉంగరం ఏదో ఉంటుందట ఏళ్ళకి తొడిగిచ్చాం, చెప్పులు లేకుండా తిరిగితే ఏం బాగుంటుంది, చెప్పులు ఇచ్చాం. కానీ నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావురా, నావన్నీ నీవే. దేవునికి ప్రియులుగా ఎవరైతే బ్రతుకుతారో వారి ప్రతి అవసరాల దేవుడు మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. కనుక నీవు నేను చేయవలసిందంటే దేవునికి ప్రియమైన బిడ్డలుగా బ్రతకాలి. మనం ఆయనకు ప్రియమైన బిడ్డలుగా బ్రతకడం గురించి ఆలోచించాం కానండి. ప్రభు మనకేమి ఇస్తాడు, వాళ్ళకి ఏమి ఇచ్చాడు, మనకేమి ఇస్తాడు. వాళ్ళు ఏం తింటున్నారు, మనకేమి ఇస్తున్నారు. వాళ్ళు తింటున్న తిండి దగ్గర ఉండి అలాంటి బిర్యానీ వాసన వస్తుంది. మా పొట్లంలో ఏంటది సార్, ఆ పొట్లంలో ఏముంది, ఈ పొట్లం అందరికీ ఒకే పొట్లం ఏంటంటే, మీ పొట్లంలో ఉన్న పులిహోరలో నిమ్మకాయ పులిహోర అది